వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. టాలీవుడ్ రౌండప్లో ఈరోజు మనం మాట్లాడుకునే మ్యాటర్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి. పవర్ స్టార్ అభిమానులు మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులంతా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఫుల్ ఎంజాయ్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ రాకతో ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్స్కి ఒక హైలైట్. నాకైతే ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్ మీద కంటే కూడా ఏపీ ప్రజల మీద ఉండే ప్రేమే నాకు ఎక్కువ కనపడింది. ఏపీలో ఉన్న చాలామంది యువతకి పనిలేక సైలెన్సర్లు తీసి బండిలు స్పీడ్గా నడుపుకుంటూ గొడవలు చేసుకుంటూ తిరుగుతున్నారని, వాళ్ళకి ఏదైనా పని కల్పించాలని దిల్ రాజుని కోరుకున్నారు. వాళ్ళ కోసం స్టంట్స్ అంటే ఫైట్స్, సినిమా ఫైట్స్ నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ స్టార్ట్ చేయాలని, అలాగే స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయాలి, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా కావాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏమేం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేసే ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేయాలని దిల్ రాజుని కోరుకున్నాడు. అలాగే 24 క్రాఫ్ట్స్ గురించి అవగాహన కల్పించే వర్క్షాప్ను కూడా నిర్వహించి ఫిలిం మేకింగ్ మీద కూడా అవగాహన కల్పించాలని కోరుకున్నాడు. ఎక్కువగా ఏపీలోనే షూటింగ్ చేసుకోమని, అలా షూటింగ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి పని దొరుకుతుందని సలహా ఇచ్చాడు. అలాగే మీరు సినిమా స్టూడియోలు కూడా నిర్మించాలనుకుంటే మా ప్రభుత్వం మీకు పూర్తిగా సహకరిస్తుందని కూడా అన్నాడు. ఈ మాటలన్నీ వింటుంటే ఏపీ ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కదా. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా హీరోల్ని మా దగ్గరికి తెప్పించుకోవడం అలాంటి పనులు మేము చేయమని, టికెట్ల రేట్లు పెరగడానికి హీరోలతో సంబంధం ఏంటని కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చి మాట్లాడితే సరిపోతుందని కూడా అన్నాడు. మేము ప్రతి హీరోని గౌరవిస్తామని, ఏ ఒక్క హీరోని తక్కువ చేసి మాట్లాడమని విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.